ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి నిన్న ఏనుగులు ఆ రకం మొత్తం దాడి చేసేసరికి ఇదిగో ఈమె మానవకాంత కాదు, ఈమె మన దగ్గరికి వచ్చినప్పటి నుంచే ఈ రకంగా ఇది అంతా జరుగుతుంది కాబట్టి ఈమె రాక్షసే అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆమె నిజంగా రాక్షసియా, భయంకరమైన యక్షిణి పిశాచమా, జరిగిన ఈ పాపకృత్యమైన తాము పనియేనా, ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. శార్దవాహ సర్వస్వాన్ని నాశనం చేసిన ఆమె కనిపిస్తే కర్రలతో రాళ్లతో పిడికలతో కొట్టి చంపుదాం అని కొందరు అంటున్నారు. దమయంతి శార్దవాహ బృందులోని వారి మాటలను విని ఒకవైపు సిగ్గు, మరోవైపు భయాన్ని పొంది అడివైపు పరిగెత్తింది. జరిగిన దారుణ పాపకృత్యం తనపై పడనున్నట్లు భావించి విలపించింది. ఆహా, చాలా ఆశ్చర్యంగా ఉంది, నాపై విధి దారుణంగా ఉంది, ఎక్కడా మంచి జరగడం లేదు, ఇది ఏ కర్మఫలమో. మనసుతో కానీ చేతితో కానీ వాక్కుతో కానీ ఎవరికి ఏ కొద్దిపాటి చెడునైనా చేయాలని నేను తలచలేదే, ఇదంతా ఏ కర్మఫలమో అని దమయంతి భావించింది. గత జన్మలో చేసిన మహాపాపం వల్లని చెయ్యని నేరానికి ఈ విధమైన కూడ తీసుకోలేని కష్టాన్ని పొందినని భావించింది. స్వజనుల చేతిలో పరాజయం పొంది తన భర్త రాజ్యాన్ని కోల్పోవటం, భర్త వియోగాన్ని అనుభవించడం, కన్న బిడ్డలతో వియోగం, ఇవన్నీ పాప ఫలితాలే. అనేక సర్పాలకు నివాసమని ఈ అరణ్యంలో దిక్కులేని దానులుగా ఉండటం కూడా పాప ఫలితమే. మరణించగా మిగిలిన శార్దవాహులు మరునాడు ఆ ప్రదేశం నుండి బయలుదేరి ఒకవైపు జరిగిన దారుణ మారణకాండను, మరొకవైపు పోగొట్టుకున్న తమ వారిని మిత్రుల గురించి విచారించారు. తానేమైనా పాపం చేసినని దమయంతో ఆలోచించింది. నిర్జరారణ్యంలో జనసమూహం ప్రాప్తించడం ఏమిటి, వారంతా గజయోధంతో చచ్చిపోవటం ఏంటి, నా దురదృష్టం ఇదంతా జరిగిందా, ఎప్పుడో పొందవలసిన దుఃఖం ఇప్పుడు నా కారణంగా వచ్చి ఉంటుంది. ఏ జీవి కూడా కాలం ప్రాప్తించలేదే మరణించదని చెప్పి పెద్దలు చెప్పగానే విన్నాను. అందుకే ఏనుగుల గుంపునే నేను చనిపోకుండా మిగిలాను. లోకంలో మానవుల విషయంలో దైవకృతం కానిది ఏ కొంచెం కూడా లేదు. పసితనంలో కూడా ఏ కొద్ది పాపమో మనస వాచ కర్మను నేను చేసి ఉండలేదే, నేనెందుకు ఇంతటి దుఃఖాన్ని పొందాను? నా స్వయంవరానికి వచ్చిన లోకపలులను నేను తిరస్కరించి నలుని చేసుకున్నాను కదా, బహుశా దేవతల ప్రభావం చేతన ఇలా జరిగిందా? ఈ విధంగా తన మనసులో భావించుకుని తనలో తానే మాట్లాడుకుంటూనే ఏడుస్తూ బాధపడింది దమయంతి. ధర్మరాజా మరణించగా మిగిలిన కొందరితోనూ వేదపారుగులైన బ్రాహ్మణులతోనూ కలిసి శరత్కాలపు చంద్రలేఖ వలె నడుస్తూనే సాయం సమయానికి సత్యదర్శి అయినటువంటి సుబాహుని యొక్క పురం చేరింది. సో మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరింది ఆ ధర్మరాజా దమయంతి అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక సగం చీరని ధరించిన దమయంతి వారితో పాటు ఆ పట్టణంలోకి ప్రవేశించింది. మనసు చెదిరి కృషించి విడివడిన జుట్టుతో స్నానం లేకుండా అక్కడికి చేరింది. పిచ్చెక్కిన దానిలా పురంలోకి వెళ్తున్న ఆమెను చేదిరాజపురవాసులు చూశారు. పల్లెటూరు పిల్లలు ఉత్సాహంతో ఆమెను చుట్టుముట్టారు. అలాగే ఆమె రాజగృహం వరకు వచ్చింది. జనం చే చుట్టబడిన దమయంతిని మేడపై నుండి రాజమాత చూసి పరిచరికితే ఇలా అన్నది, వెళ్ళు, ఆమెను నా దగ్గర తీసుకొని రా. ఈమె శరణార్థిని, ప్రజల వలన ఇబ్బంది పడుతోంది. ఈమె రూపాన్ని చూస్తుంటే నా ఇల్లంతా వెలుగు నింపుతుందని ఈమె రూపాన్ని చూస్తుంటే నా ఇల్లంతా కూడా వెలుగు నింపుతుందనిపిస్తోంది. ఆమె మామూలు కాంతగా తీసుకురాపో. ఉన్మత్త వేషంతో ఉన్న ఆమె లక్ష్మి వలె విశాలమైన కనులు గలది. దాది మూగి ఉన్న జనులను వారించి దమయంతిని మేడపైకి తీసుకొని పోయింది. రాజమాత ఆశ్చర్యం దమయంతిని ఇలా అడిగింది, మబ్బుల్లో మెరుపులా ప్రకాశిస్తున్నావు, ఎవరి దానవో తెలుపు. అలంకారాలు లేకుండా నీ రూపం దివ్యంగా ఉంది, దివ్య తేజోవతి. నిస్సహాయ స్థితిలో కూడా నీవు ఎవరికి భయపడటం లేదు. రాజమాత మాటలను విని దమయంతి ఇలా పలికింది, భర్తని అనుసరించుకుని ఉండే మనుష్య స్త్రీగా నన్ను గ్రహించు. సైరేంద్రియ జాతి సంపన్నను, స్వేచ్ఛగా నివసిస్తాను. అసాంఘిక సుగుణాలు గల నా భర్త ఫలాలు కందములు తినే నన్ను ఎల్లప్పుడూ అనుసరించే ఉంటాడు. సాయంకాలానికి నేను గృహం చేరుతాను. నేను కూడా నా భర్త యందు భక్తి కలిగి ఆ వీరుణ్ణి నీడవలి అనుసరిస్తాను. విధివశాన నా భర్త జోదమాడవలసి వచ్చింది. ఆ జోదంలో నా భర్త ఓడిపోయాడు. కట్టుబట్టలతో వనవాసానికి ఒంటరిగా వెళ్ళాడు. ఆ స్థితిలో మనసు చెడి ఉన్మాది వలె ఉన్నటువంటి నా భర్తను ఓరడిస్తూ నేను కూడా అరణ్యానికి వచ్చాను. వీరుడైన నా భర్త ఒకనాడు ఏ కారణం వలనో వనమందు ఆకలితో వికల మనస్కుడైన నా భర్త శరీరం మీద బట్టను కూడా వదిలేశాడు. దిగంబరుడైన ఆ ఉన్మాదిని అనుసరించి వెళ్తూ అనేక రాత్రులు నిద్రని దాననయ్యాను. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత నా చీరలో సగం చింపుకొని ఏ తప్పు చేయని నన్ను నిద్రస్తుంటే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ విధంగా వెళ్ళిన భర్తను వెతుక్కుంటూ రాత్రింబవలు దుఃఖంతో దహించుకుపోతున్నాను. బ్రహ్మ వంటి నా ప్రియుడు కనబడలేదు. అమరవంజుడైనటువంటి నా ప్రాణేశ్వరుని పొందలేకపోతున్నాను. నీరు నిన్న కరుణతో విలపిస్తున్న దమయంతిని చూసి రాజమాత జాలితో ఈ విధంగా అంది, కళ్యాణి, నీవిక్కడే ఉండు. నీవంటే నాకు ఎంతో ప్రీతి కలిగింది. నా మనుషులు నీ భర్తను వెతుకుతారు, లేదా అతడే ఇటు అటు తిరుగుతూ ఇచ్చటకు రావచ్చు. ఇక్కడ నేను ఉండి నీ భర్తను నీవు పొందవచ్చు. రాజమాత పలుకులను విన్న దమయంతి ఇలా అన్నది, వీరమాత, ఒక్క ఒప్పందంతో నేను మీ దగ్గర ఉంటా. ఎంగిలి తినను,
ఎవరికి పాదసేవ చేయను, ఇతరుల పురుషులతో ఎన్నడూ మాట్లాడను. ఏ పురుషుడు నన్ను కోరినట్లయితే వానిని మీరు కఠినంగా శిక్షించాలి. కొన్ని సందర్భాలలో అతను వజ్యుడు కూడా కావాలి, ఇది నా వ్రతం. అతడు వజ్యుడు కూడా కావాలంటే గుడ్డివాడు వల్ల చనిపోవాలా ఏమో. మగవాడైతే ఆమె దగ్గర రావద్దు, మాట్లాడొద్దు. నా భర్తను వెతకడానికి బ్రాహ్మణులను నియమించాలి. ఇవి మీకు ఇష్టమైతే నేను మీ దగ్గర ఉండడానికి సందేహం లేదు అన్నాను. మరొక విధంగా అయితే నేను ఇచ్చట ఉండను. వెంటనే రాజమాత ఎంతగానో సంతోషించి ఇలా పలికింది, నీ వ్రత నియమాలను అనుసరించి నీవు కోరినట్లుగా అన్నీ చేస్తాను. ఆ తర్వాత రాజమాత తన కుమార్తె సునందతో ఇలా అంది, సునంద, ఈమె సైరంధ్రి దేవరూపిణి. ఈమె నీకు సమాన వయస్కురాలకు సఖి అవుతుంది. ఈమెతో కలిసి నువ్వు ప్రశాంత చిత్తమై సంతోషంగా ఉండు. అప్పుడు సునంద తన సఖీ సమేతంగా దమయంతిని తీసుకుని పరమానందంతో తన గృహానికి వచ్చింది. దమయంతి సునంద గృహంలో గౌరవభావంతో మెలుగుతోంది. కోరినవన్నీ లభిస్తుంటే ప్రశాంతంగా కాలం గడుపుతోంది. సో మొత్తానికి ఆమె ఒక రాజమాత దగ్గరికి వచ్చింది, సంతోషంగా ఉంది. మరి నలుడు ఎలా దొరికాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.